ఎంగేజ్‌లో ఆస్ట్రేలియా వెళ్లారు. చాలా రీషూట్‌లు చాలా రోజులు అంటే ఐ కేమ్ టు నో దట్ ఒక ఫ్యూ డేస్ ఆఫ్ ఫుటేజ్ కోసం మంత్స్ అక్కడ స్టే చేశాననేసి యాహ్! యాహ్! టుగెదర్. యాహ్! సో, యాస్ ఎన్ యంగ్‌స్టర్ ఆస్ట్రేలియా వెళ్ళాం, సైట్ సీయింగ్ చూస్తున్నాం అనే ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఇంకోటి వర్కింగ్ విత్ ఎ బిగ్ ఫిల్మ్ అనే ఎక్సైట్‌మెంట్ ఉంటది. అవును. సో, ఆ రెంటిని ఎలా ఎంజాయ్ చేశారు మీరు? బాగుండింది సార్. ఫ్రీగా తీసుకెళ్ళి ఆస్ట్రేలియాలో కూర్చోబెట్టి హోటల్ రూమ్ వేసి కార్ ఇస్తే అడుగుబావు కదా, అన్నీ బాగానే ఉంటాయి కదా. చిల్లేమో, బట్ ఈవెన్చువలీ ఫెల్ట్ బ్యాడ్ ఆల్సో ఆఫ్టర్ అ పాయింట్ వెన్ సమ్ సర్టన్ యాహ్! ఫ్యాక్ట్స్ కేమ్ అప్. సో ఇట్ వాస్ గుడ్ అండి. తిరిగాం ఆస్ట్రేలియాలో. దాని తర్వాత ఈ ఫిల్మ్‌కేనా మీరు ఫారిన్ వెళ్ళింది నేపాల్? దాని తర్వాత అంతే కదండి. ఆరెంజ్ చేశాక ఏం చేశాను నేను? అంటే నేను అనేది మూవీస్ కోసం, షూటింగ్ కోసం. షూటింగ్ కోసం. ఆ, అంతే. దీనికేనండి నేపాల్ వెళ్ళింది. Yeah. నేను ఫారెన్ వెళ్ళిన దాని గురించి అడుగుతున్నారా, సినిమాలో? సినిమాలో. ఎందుకంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే జనరల్‌గా దే విల్ కీప్ వన్ షెడ్యూల్ ఇన్ లండన్. అదేం లేదు సార్. ఇప్పుడు అది చూస్తే మీరు ఎస్విసిసి ఫిల్మ్స్ కూడా లండన్లో షూట్ చేస్తారు అవును. చాలా. సినిమా డిసైడ్ చేస్తుందండి అది. సార్ మీరు నమ్మరు, కొన్ని స్క్రిప్ట్లు నా దగ్గర ఉన్నవి హ్యాపీగా వెళ్ళి ఫారెన్లో షూట్ చేసుకుని వద్దాం, చిల్లుగా వెళ్ళిపోయి ఒక వెకేషన్ లాగా వెళ్ళిపోయి షూట్ చేసుకుని వద్దాం అని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా అది డిజానెస్ట్గా అనిపిస్తోంది. ఈ కథ ఎక్కడ ఉండాలి, దాని టోపోగ్రఫీ ఏంటి, ఎక్కడుంటే ఈ సినిమా కరెక్ట్ అనేది ఆ సినిమా స్క్రిప్ట్ డిసైడ్ చేసేస్తుంది సార్. మనం ఫారెన్లోకి వెళ్ళి చిల్లవడం గురించి వెళ్ళి సినిమా తీసామంటే అది లాస్ట్కి బిస్కెట్. బిస్కెట్ అయిపోతుంది అది.